దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుచు ఉన్నాను. వాక్యం కూర్చున్న అవగాహన అనే కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకై మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1247 ఎపిసోడ్గా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. 3వ అధ్యాయం అంతా ఒక భాగంగా మనం చూడవచ్చు. అది యోర్దాను నదిలో దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని మనం అంటే ఇశ్రాయేలీయులు యోర్దాను నదిని దాటటాన్ని గురించి మనకి తెలియచేయబడతాయి. మరునాడు ఉదయం పెందలాడే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరూ లేచి షిత్తీమును విడిచిపెట్టారు. యోర్దాను నదికి వారు ప్రయాణం చేశారు. నది దాటి అవతలికి వెళ్ళక ముందు వారు యోర్దాను నది దగ్గర గుడారాలు వేశారు. 3 రోజుల తర్వాత నాయకులు పాలెంనంతా తిరిగి చూశారు. నాయకులు ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు. మీ యెహోవా దేవుని ఒడంబడిక పెట్టెను అంటే ఒడంబడిక పెట్టండి. ఇశ్రాయేలు సీనాయి ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు వారితో ఉన్నాడని చూపించి ఒక పెట్టె. ఈ పెట్టెలో 10 ఆజ్ఞల రాతి పలకలు మరియు ఇతర పవిత్ర వస్తువులు ఉన్నాయనేది మనకి తెలుసు. ఈ పవిత్ర పెట్టెను యాజకులు లేవీలు అంటే ఈ లేవీలు దేవాలయంలో యాజకత్వాన్ని చేసే యాజకులుగా సహాయం చేసేవారు. వీరు ప్రభుత్వంలో పని చేసేవారు అనేది కూడా మనకి అర్థమవుతా ఉందండి. వీరు మోయడం మీరు చూస్తారు. ఆ సమయంలో మీరు ఉన్న చోటు విడిచి వాళ్ళని వెంబడించాలి. కానీ మరి సమీపంగా వెంబడిపోకూడదు. 1000 గజాలు వారికి వెనుకగా ఉండాలి. అంటే 1000 గజాలు అంటే 2000 మూరలు, ఇంచుమించుగా 2000 మూరలు దూరంగా ఉండాలన్నమాట. ఈ మార్గంలో మీరు ఇదివరకు ఎన్నడూ ప్రయాణం చేయలేదు, అందుచేత వారిని వెంబడిస్తే ఎక్కడికి వెళ్ళాల్సిందే మీకు తెలుస్తుంది అని వారు చెప్పారు. అప్పుడు యెహోషువ మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి, రేపు యెహోవా అద్భుత కార్యాలు చేయడానికి మిమ్మల్ని వాడుకుంటాడు అని ప్రజలతో చెప్పాడు. తర్వాత యెహోషువ ఒడంబడిక పెట్టెను తీసుకుని ప్రజలకు ముందుగా నదిని దాటండి అని యాజకులతో చెప్పాడు. కనుక యాజకులు ఆ పెట్టెను ఎత్తుకుని ప్రజలకు ముందు మోసుకుని పోయారు. అప్పుడు యెహోషువతో యెహోవా చెప్పాడు, ఈవేళ ఇశ్రాయేలీయులందరి దృష్టిలో నిన్ను ఒక గొప్పవానిగా చేస్తాను. నేను మోషేకు తోడైనట్లే నీకు కూడా తోడుగా ఉన్నానని అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. యాజకులు ఒడంబడిక పెట్టెను మోస్తారు. యాజకులతో ఇలా చెప్పు, యోర్దాను నది తీరానికి నడవండి. సరిగ్గా మీరు నీళ్ళల్లో కాలు పెట్టే ముందు ఆగండి. చూడండి, నిబంధన మందసం అంటే దేవుడు ప్రజలతో అదృశ్యముగా ఉన్నప్పుడు ఆయన సన్నిధికి గుర్తుగా వారి మధ్య నిలిచింది. ఇది సంఖ్యాకాండం 10:35లో మనం చూస్తాం. వాగ్దానాన్ని స్వాధీనపరచుకునే సమయంలో తన అద్భుతాల ద్వారా దేవుడు తనను ప్రత్యక్షపరచుకున్నాడు. అలాగే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటే తన ప్రజలు తన అంతరంగ జీవితాన్ని పవిత్రపరచుకోవకపోతే దేవుడు వారి పక్షాన బలంగా పనిచేయడు. దేవుడు మన మధ్య అద్భుత కార్యాలు జరిగించాలని కోరుకునే ముందు తప్పకుండా మన హృదయాలను పరిశుభ్రపరచుకోవాలి. మన ఆశలను, ఆశయాలను, ఆయన పరిశుద్ధతను నడిపింపుకు మనం లోపరుచుకోవాలి అనేది ఇక్కడ మనకి అర్థమవుతుందండి. అంటే ఈ పనంతా జరగాలి అని అంటే ప్రజలందరూ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నీవు ఏ కార్యం తలచినా నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే అది దేవుని చిత్తంలో నీకు కావలసిన సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు అప్పగించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అంటే కాళ్ళు పెట్టే ముందు యోర్దాను నది దగ్గర ముందు ఆగండి అంటున్నాడు. అంటే అంతటి ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్తున్నాడు, రండి, మీ యెహోవా దేవుని మాటలు వినండి. జీవం గల దేవుడు మీతో నిజంగానే ఉన్నాడు అనేందుకు ఇదే రుజువు. నిజంగా ఆయన మీ శత్రువులను ఓడించేస్తాడు అనేందుకు ఇదే రుజువు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, హివ్వీ ప్రజలు, పెరిజీ ప్రజలు, గెర్గీషీ ప్రజలు, అమోరీ ప్రజలు, యెబూసీల ప్రజలు అందరినీ ఆయన ఈ దేశం నుండి వెళ్ళగొట్టేస్తాడు. ఇదే రుజువు. మీరు యోర్దాను దాటేటప్పుడు సర్వలోకాధిపతి ఒడంబడిక పెట్టె మీకు ముందుగా వెళ్తుంది. ఇప్పుడు మీలో 12 మందిని ఏర్పాటు చేయండి. ఇశ్రాయేలు 12 వంశాల్లో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క వ్యక్తిని ఏర్పాటు చేసుకోనండి. సర్వలోకాధికారి అయిన యెహోవా ఒడంబడిక పెట్టెని యాజకులు మోస్తారు. వారి పెట్టెకు మీరు ముందు యోర్దాను నదిలోనికి మోసుకుని వెళ్తారు. వాళ్ళు నీళ్ళలో ప్రవేశించగానే యోర్దాను నది ప్రవాహం నిలిచిపోతుంది. మీరు నిలిచిపోయి ఆ స్థలానికి వెనుకక ఆనకట్ట వేసినట్లు నిలిచిపోతాయి. యాజకులు ఒడంబడిక పెట్టి మోయగా ప్రజలు తాము గుడారాలు వేసిన చోటు నుండి బయలుదేరదాం. ప్రజలు యోర్దాను నది దాటడం ప్రారంభించారు. కోతకాలం యోర్దాను నది గట్టు మీద పొర్లి పారుతుంది. అందుచేత నది పొంగుతూ ఉంది. పెట్టెను మోస్తున్న యాజకులు నది ఒడ్డుకు వచ్చారు. నీళ్లలో వారు నిలిచిపోయారు.
సరిగ్గా అప్పుడే నీరు ప్రవహించటం ఆగిపోయింది. ఆ స్థలం వెనుక నీళ్లు ఆనకట్ట కట్టినట్లు నిలిచిపోయాయి. నది పొడవునా ఆదాం వరకు సారేతాను దగ్గర ఒక ఊరు, అంటే నీరు ఎత్తుగా నిలబడ్డాయి. ప్రజలు ఎరుకో దగ్గర నది దాటారు. ఆ చోట నేల ఆరిపోయింది. యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టెను. ఆ నది మధ్య వరకు ప్రజలందరూ యొర్దాను నదిలో ఆరిన నేల మీద నడిచి ఆవలి దాటే వరకు యాజకులు అక్కడ వేచి ఉన్నారు. అంటే యాజకులు అక్కడ నిలిచి ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా మరి ఆ యొర్దాను నది దాటినట్లుగా మనం చూస్తాం. ఆయన చేసిన అద్భుత కార్యం. మోషేకి ఎర్ర సముద్రం దగ్గర ఎలాగైతే దేవుడు అద్భుతం మోషే ద్వారా చేయించారో, ఇక్కడ యెహోషువ ద్వారా కూడా మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉన్నానన్న వాగ్దానం ఇక్కడ నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీకు తోడైన దేవుడు నీ బిడ్డలకు కూడా తోడై ఉంటాడు. నీవు అనుభవిస్తున్న ఈ వాగ్దానం, ఆశీర్వాదం నీ బిడ్డలకి తరతరాలకి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కానీ దాన్ని నువ్వు ఎలా నమ్మాలి అని అంటే, నీవు పరిశుద్ధపరచుకోవాలి. నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి అని వాక్యం సెలవిస్తోంది. పరిపూర్ణంగా దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఆ పరిపూర్ణత అనేది నీ జీవితంలో ఆయన చూడాలి అని అనుకుంటున్నారు. యొర్దాను దగ్గర, అంటే ఎర్ర సముద్రం దగ్గర ప్రజలు ఎలాగైతే వెళ్ళారో, యొర్దాను దగ్గర కూడా ఆరిన నేలను నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుడు మన పితరులతో చేసిన అద్భుతాలు, పెద్దలతో చేసిన అద్భుతాలు మనతో కూడా చేస్తున్నప్పుడు, మనతో చేస్తున్న అద్భుతాలు మన బిడలతో కూడా ఆయన చేయగలడు. ఎప్పుడు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. నీకు ఎప్పుడు వాగ్దానం ఇచ్చిన, ఒకవేళ అది ఆలస్యమైపోతుంది అనుకుంటారేమో, కాదు, ఆయన చిత్తమైన సమయం కొరకు ఆయన వేచి ఉన్నాడు నీ కొరకు చేయడానికి. అంటే నువ్వు ఎలా ఉండాలి అని అంటే, హృదయపూర్వకంగా దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. నీ ప్రాణాత్మ దేహములని సొంతం చేయాలి. నీవు అంతరంగాన్ని పరిశుభ్రపరచుకోవాలి, బాహ్యాన్ని కాదు. బాహ్యానికి కనపడడానికి నువ్వు భక్తిపరురాలుగా, భక్తుడిగా, దేవుని బిడ్డగా తెల్ల వస్త్రాలు వేసుకునో, బైబిల్ పట్టుకునో, లేకపోతే ఇంకేవో నీతి క్రియలు చేస్తున్నట్టుగా నువ్వు కనబడుతున్నావేమో, కానీ దాని వెనుక ఉన్న ఆంతర్యాన్ని దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరికైనా సహాయం చేసి ఫోటో తీసుకోవడం, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం, లేదంటే ఎవరికైనా చేస్తున్నానని 10 మందికి చెప్పుకోవడం, నేను వాక్యాన్ని బోధించానని చెప్పడం, ఇలాగ చాలా విషయాలు అంతరంగాన్ని పరిశుభ్రం చేసుకోకుండా బాహ్యంలో కనబడేటట్టుగా మనుషులకు, పెద్దలకు, రాజకీయ నాయకులకు, అయితే ఫండ్స్ ఇచ్చేవారికి, లేదంటే సేవకులకు ఏదో దేవుడిని మెప్పిస్తున్నట్టుగానే ఉండొచ్చేమో, కానీ నీ అంతర్యాన్ని చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనందరి మధ్యలో నిలిచి ఉన్నాడు. నిత్యము ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. ఆయన ఏకరీతిగా ప్రపంచాన్ని ఒకే దృష్టితో ఒకేసారి చూడగలిగిన దేవుడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, త్రిత్వమైన దేవుడు. ఆయన ఏకత్వంలో ఉన్న దేవుడు కాబట్టి ఆయన మాటకు తిరుగులేదు, ఆయన చూపుకు తిరుగులేదు. కాబట్టి జాగ్రత్త సుమి, ఈరోజైనా నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో, దేవుని చిత్తాన్ని నెరవేర్చు, ఆయన ఉద్దేశానికి నీ జీవితాన్ని సమర్పించుకో. నీ బిడ్డలకు, కుటుంబానికి మాదిరిగా ఉండు. వారికి తరాలకి సరిపడా ఆస్తిని, అంటే దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించి పెట్టు. అటువంటి పెట్టుబడి పెట్టగలిగితే నీవు తరతరాలు దేవుని సన్నిధిలో ఉంటారు. అట్టి కృపను యెహోషువ సంపాదించాడు. ప్రజలందరి కొరకు మోషే నిలబడినట్లుగా నిలబడ్డాడు. యాజకులు ఎప్పుడైతే ఆ నీటిని, ప్రవాహంగా పారుతున్న నీటిలో అడుగుపెట్టారో, ఆ ప్రవాహం గోడలాగా నిలిచిపోయిందంట. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ అందులో నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళే వరకు యాజకులు మందసాన్ని పట్టుకొని అలాగే వేచి ఉన్నారంటే, దేవుని వాక్యాన్ని, ప్రార్థనను, ఉపవాస ప్రార్థన పట్టుకుని ఉండాలి. నీ కుటుంబాలు దాటి వెళ్ళిపోవాలనంటే, నీ కుటుంబాలు కొన్ని పరిస్థితులను దాటాలి అనంటే, నీవు దేవుడిని గట్టిగా పట్టుకోవాలి. నీ ద్వారానే నీ కుటుంబంలో అద్భుతాలు చేయబోతున్నాడు. నిన్నే దేవుడు ఎన్నుకున్నాడు. నీ ద్వారానే కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ సంఘంలో, నీ సమాజంలో, నీ చుట్టూ ఉన్న వారి మధ్యలో నిన్నే దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి నీవే దేవునికి సమర్పించుకో. సంపూర్ణంగా దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో. దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దాన్ని నెరవేర్చడానికి వేచి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యాజకులు వేచి ఉన్నట్లుగా క్రీస్తు మన కొరకు వేచి ఉన్నారు. మరి అలాగే అట్టి కృపను పరిశుద్ధాత్మదేవుడు మన అందరి కుటుంబాలకు అనుగ్రహించును గాక. అట్టి గ్రహింపు శక్తి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాండి. మహోన్నతుడా, సర్వాధికారివైన తండ్రి, నీకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నీ మాటల చేత మమ్మల్ని బలపరిచారు నాయన.
అలాగే నాయన నీ మాటలు గ్రహించే శక్తిని దయచేయండి. పరిశుద్ధత మా జీవితాల్లో అనుగ్రహించండి. అంతరంగాన్ని పరిశుభ్రపరచుకునే జీవితాలను మాకు దయచేయండి. సమస్తము నీ చిత్తానికి అప్పగిస్తా ఉన్నాం. ఈ ఉదయకాలం ఎవరి గురించి ప్రార్థించాలి, ఎవరి గురించి విజ్ఞాపన చేయాలి, ఎవరిని నీ సన్నిధికి చేర్చాలో మాకు తెలియచేయమని, వెనక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ నీ రాజ్య సువార్తలో మేము కూడా పాలిభాగస్తులుగా ఉంటూ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మా జీవితాలకు అనుగ్రహించమని అయా మా జీవితాన్ని మీకు సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థించుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.